వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు 53వ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లకల్ గ్రామంలో తిమ్మప్ప స్వామి కార్తీక మాస పూజలు ఘనంగా జరిగాయి. దేవుని దర్శనానికి చేరుకున్న భక్తులు ఘనంగా దాసంగం సంప్రదాయంగా నిర్వహించే విసరాకులతో డబ్బా భోజనం, గ్రామస్తుల సేవా కార్యక్రమాలతో ఆలయం పండుగ వాతావరణంలో మారుమోగింది. వాల్మీకి సీతారాముడు సర్పంచ్ లోకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ పవిత్ర సందర్భంగా దూరాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సీతారాముడు సర్పంచ్ లోకేష్, ఎక్స్ సర్పంచ్ గోపాల్ రెడ్డి, కరణం నాగరాజు, ఈ కృష్ణమూర్తి, జి నరసింహులు, టి శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని తమ్ముళ్లకు అన్నలకు దిరి సంపత్తులుగా ఒక అనారోగ్యంగా నిలబడి ఆమె అన్ని నడుపునందుకు ఈ 25 కేజీలు సోనామతో బియ్యము 5 ఆరోగ్యాన్ని తెలియజేస్తున్నాము. నారాయణ ఒక ఆపరేటర్ గా డ్రైవర్ ఆపరేటర్ ఆరోగ్యాన్ని కుమారుల బిడ్డలకు సిరి సంపత్తులు కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. 1105 రూపాయలు కుమారులు రమేష్ నాయి పేరు మీద 1016 రూపాయలు ఈ యొక్క గురి అభివృద్ధి కొరకు ఇచ్చినందుకు కూడా వెంకటేశ్వర స్వామి కాపాడాలని తెలియజేస్తున్నాము. చెల్లె నక్షత్ర 140 రూపాయలు ఇచ్చినందుకు మరి ఆమె 5 ఆరోగ్యాన్ని వెంకటేశ్వర స్వామి కాపాడాలని తెలియజేస్తున్నాము. ఖర్చు ఇచ్చినందుకు ఆ వెంకటేశ్వర చల్లగా కాపాడుతున్న సామాన్యాన్ని కోరుకుంటున్నాము. ఎన్నుకోండి జనాలు వస్తారు, ఎన్నుకోండి జనాలు వస్తారు, ఎన్నుకోండి. 100 రూపాయలు పట్టి కనుక సమర్పించినందుకు ఆ వెంకటేశ్వర కాపాడాలని సామాన్యాన్ని కోరుకుంటున్నాము. 5 తులముల వెండి 7,900 రూపాయలు అప్పు ఉంది. మరి ఆయన తీసుకొని వచ్చి మన చింతలైమాని కుమారులు 7,900 రూపాయలు ఎండి తీసుకొని వచ్చి ఇచ్చినందుకు కుమారులకు పిల్లలకు కూడా సిరి సంపత్తులు కలగాలని భగవంతుడు 500 రూపాయలు మన అన్నదాన కార్యక్రమానికి ఇచ్చినందుకు కుమారుడు రూపాయలు
తెలియజేస్తున్నాము. ఈ పండుగ ఆమె ఐదు ఆరోగ్యాన్ని తమ్ముళ్లకు అన్నలకు తిరిగి సంపత్తులుగా ఒక అనాథముగా నిలబడి ఆమె అన్ని నడుపునందుకు ఈ నీలకంఠులకు 25 కేజీలు సోనామసూరి బియ్యము ఐదు ఆరోగ్యాన్ని 500 రూపాయలు తెలియజేస్తున్నాము. గురుతులు నారాయణ ఒక ఆపరేటర్ గా డ్రైవర్ ఆపరేటర్ ఆరోగ్యాన్ని కుమారుల బిడ్డలకు సిరి సంపత్తులు కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. 1105 రూపాయల చిత్రపట కుమారులు రమేష్ నాయి పేరు మీద 1016 రూపాయలు ఈ యొక్క గురి అభివృద్ధి కొరకు ఇచ్చినందుకు భూపాలపల్లి జిల్లా గోరిగొత్తపల్లి మండల కేంద్రంలో మండల సమాఖ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు. కూడా మీకు అలాట్ చేసి దాంట్లో వచ్చే ఆదాయం మండల సమైక్యకు పొందే విధంగా కూడా చూస్తాం. దాన్ని గాంధీనగర్ గ్రామంలో ఒకటి ప్రతిపాదనలు పంపాం, శాంపేటలో ఒకటి ఇస్తున్నాం, చిట్యాల కూడా పంపబోతున్నాం. చిట్యాలలో నైన్పాక విలేజ్లో 100 ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని సోలార్కు మహిళా సంఘాలకే ఇవ్వబోతున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చినప్పుడు క్యాంటీన్లతో పాటు రాజీవ్ యువ వికాసంలో కూడా ప్రభుత్వం రుణాలు ఇవ్వబోతుంది. ఇంకా మా ఎన్ఎస్ఆర్ లెక్క డైరీని కూడా మీరు పెట్టుకోవడానికి డైరీకి బర్రెల గేదెల కొరకు కూడా రుణ సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా రుణ సౌకర్యం కల్పించి ఈరోజు మనం మీకు ఆర్థికంగా ఎదిగే కొరకు 1,50,000 అయితే ఫుల్ సబ్సిడీతో, 1,00,000 అయితే 90,000 సబ్సిడీతో, 2 లక్షలు అయితే 1,80,000 మాఫీ పైసలతో, 3 లక్షలు అయితే 2,10,000 సబ్సిడీతో, 4 లక్షలు అయితే 2,80,000 సబ్సిడీతో మా ఆడబిడ్డలందరికీ కూడా గేదెల కొరకు సహకరిస్తాం. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డైరీ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. వ్యవసాయ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ దగ్గర మీకు సర్టిఫికేట్ ఇప్పించి దాని ద్వారా గేదెలు ఇచ్చే కార్యక్రమం కానీ, స్వింగ్ మిషన్స్ కానీ, ఇంకా అన్ని రకాలుగా గాంధీనగర్ గుట్ట మీద 200 యూనిట్లు పెట్టుకునేటువంటి ఇండస్ట్రీలను రోడ్లేసి, కాంపౌండ్ వాలేసి, సబ్స్టేషన్ వేసి, డ్రైనేజ్ వేసి అన్ని రకాలుగా కూడా వసతి చేస్తున్నాం. మిర్చి ద్వారా ఆయిల్ తీసే ఇండస్ట్రీ 250 కోట్లతో, లేకపోతే రైస్ మిల్ కానీ, బ్రిక్ ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా మనం పండించే పంటలు దాచుకునేటువంటి కోల్డ్ స్టోరేజ్ కానీ, వీటన్నిటికి కూడా మహిళా సంఘాలకే మీకు ఇవ్వాలనే ఒక సంకల్పం ఉంది. మీ గోరుకొత్త పాతపట్నం మండలం లాబర గ్రామంలో వందే మాతరం గేయం 150 వసంతాల వేడుకలు 10వ తరగతి టాపర్కు రామరాజు అభినందన పురస్కారం ప్రదానం. లాబర వందే మాతరం గేయం 150 వసంతాల వేడుకలు 10వ తరగతి టాపర్కు రామరాజు అభినందన పురస్కారం ప్రదానం కార్యక్రమం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల లాబరలో ప్రధానోపాధ్యాయులు వి భాస్కరరావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. భారతమాత చిత్రపటానికి వందే మాతరం గేయం రచయిత బంకించంద్ర చటర్జీ చిత్రపటాలకు జాతీయ నూలు పోగులు వేయడమైనది. ఊరేగింపు భారతమాత చిత్రపటం, బంకించంద్ర చటర్జీ చిత్రపటం, జాతీయ జెండాలతో వందే మాతరం అంటూ వందే మాతరం గేయం పాడుతూ లాబర గ్రామ పురవీధులలో ఊరేగింపు జరిగినది. మాతాకి
बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम తక్కువ కాబట్టి సంక్షిప్తంగా ముగించేస్తున్నాం. అంటే అందరూ ఉంటారు, అందులో కొందరే మాత్రం ఏదో ఒకటి చేద్దాం, ఈ జీవితం భగవంతుడు ఇచ్చిన వరం, మనం ఉన్నంతకాలము మనం ఏదో ఒకటి చేయాలా అనే దృక్పథము, దృఢ సంకల్పము ఉన్నవాళ్ళు కొందరే ఉంటారు. అందులో మహనీయుడు, మహానుభావుడు, ఏదైనా ఈ పదాలు చిన్నవే, ఆయనే రామరాజు గారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నేను పేపర్లో తరచూ చూస్తున్నాను. ఇంక మీకు చెప్పడం నేను మర్చిపోయాను. అదేంటంటే ఆయన రాష్ట్రపతి అవార్డు కలిగింది. ఆయన కూడా టీచరే, కానీ ఆయన చేసిన సేవలకు గుర్తించి గౌరవ రాష్ట్రపతి గారు ఢిల్లీలో ఆయనకి అవార్డు ప్రదానం చేశారు. ఇది చాలా గొప్ప విషయం. వనపర్తిలో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత జిల్లా రాజకీయాలు మరియు ప్రజా సమస్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత మాట్లాడారు. తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పాత నాయకులు, కొత్త నాయకులు అందరూ కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు, మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో, తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101% మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లు అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి. ఇంకా ఈయన మనిషి, పెద్ద మనిషి, మా తండ్రి ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో నడగొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సిన్సియర్గా, సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారానే ఎవరైనా? దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా? భూములు పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. ఏంది ఇది? అంత ఉండాలి కదా భూదాహానికి, ధనదాహానికి.
మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నా, ఇటువంటి నాయకుల్ని ఏ పార్టీ కూడా సహకరించొద్దండి, కరెక్ట్ కాదు. అరే ఒక్కొక్కరు విషయం చెప్తుంటే 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి. ఒక్కసారి కాదు, రెండు సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని. అయితే ఏమన్యాయం ఇది? ఏమన్నా రాచరికమా? ఊరేస్తారా ఎందుకు నెక్స్ట్? మళ్ళా మీరు ఇంకా నా మీద మాట్లాడు. తప్పు చేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా, కరెక్టా ఇది? ఇట్లాంటి వాటిని సహకరించడం ఏ పార్టీలకు కూడా కరెక్ట్ కాదు. ఒకటి కాదు, రెండు కాదు, ఇక చూస్తుంటే వెతుకుతుంటే అయితే దారుణమైన నిజాలు బయటపడుతున్నాయి. డెఫినెట్ గా ఈయన హరీష్ రావు గారు మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎన్ని మాట్లాడినండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు? ఒక్క విషయంలో ఎంక్వైరీ చేసిరా? ఎన్ని టీవీ ఛానల్ వచ్చి స్టోరీలు చేసుకోపోయినాయి? ఏమైంది ఎంక్వైరీ? మరి ఇట్లా కరప్షన్ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే తెలంగాణ ఉంటుందా? బాగుపడుతుందా ఎప్పటికన్నా? ఎందుకు మరి తెచ్చుకున్నది? కొందరి కోసమే తెలంగాణ. స్వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు చూసి సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని, నా పేరు చెడగొట్టినా బాబా. చాలా అన్యాయం. నేను చాలా రోజులు సైలెంట్గా ఉన్నా. మీరు మీ మనుషుల్ని పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద? ఏం తెలుసు మీకు నా గురించి? నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక్క మాట అడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా. మీలాంటి వాళ్ళని నేను ఏమంటలేను కదా, చూసుకోవాలి కదా. అద్దాల మెడలు ఉన్నారు, వేల మీద రాయలు వేయొద్దు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. జైపూర్ మండల కేంద్రంలో గల భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఆలయ నిర్మాణ ప్రధాన వ్యవస్థాపకులు బల్మూరి అరవిందరావు ఆధ్వర్యంలో జమ్మెకుంట వాస్తవ్యులు వేద పండితులు శ్రీరామాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ కుమార్ నేతృత్వంలో కన్నుల విందుగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆయా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దేవుడి కృపకు పాత్రులు అయ్యారు. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మీ మనస్సులో మీ తండ్రికి తల్లికి గురువు గారికి నమస్కారం చేసుకోండి అందరూ. మాదాం దేవం దేవం విదరేశ్వరే యజ్ఞధరణ్యేయం మాతృమంగళ సదా ప్రక్షాళ్య. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. పునః సంరక్షాయ. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. పునః సంరక్షాయ. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శ్రీహరాయ నమః, ఓం శ్రీగిరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. శుభాభ్యుదయార్థంగా శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర ప్రియాయంబోజీవే భరతవర్షే భరతఖండే శిలార్తే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీధరస్య ఉత్తరదిక్ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే భగవద్భాగవతాచార్యహన్యో అస్మిన్ వర్తమానమివాయుధాంధ్రాయ ప్రభాతషష్ఠసంవత్సరాణాం మధ్యే సహస్రే విశ్వాసయాన సంవత్సరే దక్షిణాయనే తిరువనగరే మార్గక్షేత్రమాసే శుభపక్షే అద్య చతుర్థ్యాం శుభదిదో హిందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభగణన ఏవం గణవిశేషాయ అస్యాం శుభదిదో అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదగ్రాన్ భగవద్ బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్గురుజనాయ శ్రీ భూని
శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బడబంద గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు గతంలో తితిలి తుఫానులో వీధురుగాలులకి విద్యుత్ తీగలు తెగిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఎస్సీ వీధిలో ఎటువంటి వీధి దీపాలు లేని పరిస్థితి. ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లగోపి మాట్లాడుతూ ఇది అధికారుల నిర్లక్ష్యమని మరియు పంచాయతీ నిర్లక్ష్యంగా పేర్కొన్నారు. రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ కూడా దళిత గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం బడబంద అనే గ్రామంలో ఎస్సీ కాలనీ ఈరోజుకి వీధి బల్బులు లేక అనేక ఇబ్బందులకి గురవుతున్న ఎస్సీ కాలనీ గ్రామం. తితిలి తుఫాన్లో వైర్లు పోతూ స్తంభాలు ఓలిపోతూ అప్పటి నుండి ఇప్పటి వరకు చీకట్లోనే కొనసాగిస్తున్న దళితులు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని దీనిపై ఖచ్చితంగా ఈ గ్రామానికి వెలుగును అందించాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి డిమాండ్ చేస్తున్నారు. అయ్యా, ఎప్పటికైనా మీరు ఈ ఊరిని అభివృద్ధికి పాల్పడాలని మేము కోరుకుంటున్నాం. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఊరికి ఈ వీధికి రోడ్ లేదు, రోడ్డు సౌకర్యం లేదు, డ్రైనేజ్ సౌకర్యం లేదు. అలాగే చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. ఎప్పటికైనా మీరు ఈ చూశారు కదా ఎంత చీకట్లో మేము నడుస్తున్నామో, చాలా చీకటికి గురవుతుంది. మీరు ఖచ్చితంగా దీనిపై శ్రద్ధ తీసుకొని ఈ గ్రామానికి వెలుగునిస్తారని కోరుకుంటున్నాము. ఇట్లు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి రిక్వెస్ట్ కోరుతున్నాడు. అయ్యా, మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలని, ఈ గ్రామానికి ఈ ఎస్సీ కాలనీకి 2 వైపులు రోడ్డు సౌకర్యము, అలాగే సీసీ రోడ్డు మంజూరు చేయాలని, డ్రైనేజర్లు, ఇంటింటి కొలాయి, తాగునీరు అందించాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఓకే సార్. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రెండవసారి ఎన్నికైన సందర్భంగా గోదావరికని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాలువలింగస్వామి, మహంకాళి స్వామి, రవికుమార్, దీటి బాలరాజు, ముస్తఫా, గట్ల రమేష్, కొప్పుల శంకర్, చుక్కల శ్రీనివాస్, నాయని ఓదేలు యాదవ్, ఆడెపు రవి, బుచ్చిరెడ్డి, ధూళికట్ట సతీష్, గడ్డం శ్రీనివాస్, సన్ని, పంజా శ్రీనివాస్, ఫజల్, దశరథం, బూర్ల శ్రీనివాస్, వంశీ, కుంటసది, నాగభూషణం గౌడ్, గుమ్మడి రవితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. షుగర్ ఉందా?
మళ్ళీ నియమితులైన రాష్ట్ర గారికి ధన్యవాదాలు. ఏదైతే ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి మళ్ళీ శ్రీధర్ బాబు గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ రాజ్ ఠాకూర్ డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మళ్ళా జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మరి రానున్న కాలంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ కానీ, జెడ్పీ సెలక్షన్ కానీ, మన ఎంపీటీ సెలక్షన్ కానీ పూర్తి స్థాయిలో ఆయన ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కైవసం చేసుకుంటామని మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అంత సమైక్యంగా ఉండి మరి రాబోయే ఎలక్షన్లు గెలిపేయాలని చెప్పి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శ్రీధర్ బాబు గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. జిల్లా అధ్యక్షునిగా రాష్ట్రంలో ఎన్నుకున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని రెండోసారి మరి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు మరి రెండోసారి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ 2 సంవత్సరాల్లో మరి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత రామగుండం నియోజకవర్గానికే కాకుండా జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మరి రెండోసారి మరి ఏకగ్రీవంగా మరి జిల్లా అధ్యక్షుడిగా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసినందుకు గాను మరి ఏఐసిసి మరి మీనాక్షి నటరాజన్ గారికి, మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరింతగా ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.